విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాల భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో సింటెల్లా పేరుతో నిర్వహించిన సాంకేతిక ప్రదర్శన ఆకట్టుకుంది. తమ ఆలోచనలకు పదును పెడుతూ విద్యార్థులు రూపొందించిన ఆవిష్కరణలను ప్రదర్శించారు. 8వ తరగతి నుంచి ఇంజనీరింగ్, డిగ్రీ వరకు చదివే విద్యార్థులు హాజరై వారి ప్రాజెక్టులను వివరించారు. విద్యుత్తుకు ప్రత్యామ్నాయంగా వెలిగే లైట్లతో పాటు గృహోపకరణాలు దగ్ధం కాకుండా ఉండేలా రూపొందించిన ఆవిష్కరణలు అలరించాయి. పేద మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండేలా సైకిల్లే ద్విచక్ర వాహనంగా మార్చిన విధానం ఆకట్టుకుంది. నేను తయారు చేసిన మోడల్ పేరు పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఎనర్జీ హార్వెస్టింగ్ సిస్టమ్. వేస్ట్ మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రిక్ పవర్ ఎలా రావాలని కన్జర్వేషన్ మోడల్ అనమాట. ఇది వెహికల్స్ రోడ్డు మీద పొద్దున్నే వెళ్తున్నప్పుడు వచ్చే ప్రెషర్, వాటి ప్రెషర్ పీజో ఎలక్ట్రిక్ డిస్క్స్ మీద పడతాయి అనమాట. వాటి మీద పడిన ప్రెషర్ వైబ్రేషన్స్ వల్ల అవి ఎలక్ట్రిక్ ఎనర్జీకి కన్వర్ట్ అవుతాయి. ఆ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఏసీలో ఉంటుంది, అంటే ఆల్టర్నేటింగ్ సర్క్యూట్, ఆల్టర్నేటింగ్ కరెంట్. దాన్ని మనం ఎల్ఈడీస్లోకి మార్చుకోవాలంటే దాన్ని డీసీలో కన్వర్ట్ చేసుకోవాలి. ఆ ఎలక్ట్రిక్ ఎనర్జీ స్టోర్ చేసుకొని స్ట్రీట్ ల్యాంప్స్ అవి ఎలికించడానికని యూజ్ అవుతుంది. సోలార్ ప్యానెల్ కానివ్వండి, విండ్ ఎనర్జీ, విండ్ ఫ్యాన్ కానివ్వండి, ఏదైనా అంటే రిన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ని యూజ్ చేసుకోవడం. అక్కడి నుంచి ఒక సోలార్ ఛార్జ్ కంట్రోల్ ఏదైనా సరే దాన్ని ఒక డివైస్ని యూజ్ చేసుకుంటాం. అంటే ఇది మానిటర్ చేస్తుంది ఎప్పటికప్పుడు ఎంత స్విచ్ అవ్వాలి, ఎంత ఎక్కువ ఫ్లో అవ్వాలనేది. దాంతో ఒక బ్యాటరీని మనం ఛార్జ్ చేస్తాము. ఆ బ్యాటరీ నుంచి మొత్తం అప్లయన్స్కి ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది. ఈ బ్యాటరీ నుంచి ఫ్లో అయ్యే ప్రతి దాన్ని కూడా ఎల్సీడీ డిస్ప్లే మనకి డిస్ప్లే చేసి చూపిస్తుంది. ఇదైతే మనం తక్కువ రేట్లో ఒక బండిని తయారు చేయొచ్చు. లీటర్కి వచ్చి 60 నుండి 80 కిలోమీటర్ల దాకా మైలేజ్ వస్తుంది. బండి అయితే మనకి 50,000, సెకండ్ హ్యాండ్ అయినా 50,000 పైన ఉంటుంది. ఇదైతే 20,000లోనే వస్తుంది. బాగా డబ్బు లేని వాళ్ళు అయితే ఇలాంటివి కొనుక్కొని వాడుకోవచ్చు అని చెప్పి నాకు ఈ థాట్ వచ్చింది.